అయితే సినిమా మలయాళంలో ఉంది విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్, తెలుగులో లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. మధ్యాహ్నమే డామినిక్ ద లేడీస్ పర్స్ మన మలయాళం స్టార్ మమ్ముట్టి మూవీ చూసాం అనమాట. ఇంకొక సస్పెన్స్ థ్రిల్లర్ భయ్యా, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మలయాళం వాళ్ళు ఏం డ్రగ్స్ దాకా కొడుతుర్రో కానీ స్క్రిప్ట్లని మొత్తం దించేసిరు. ఈ ఇయర్లో 4 సినిమాలు అన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్లే. అది కూడా ఈ ఫిలింకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్ అనమాట. ఓకే, సో ఇది యాక్చువల్గా ఈ ఫిలిం ఇంట్రో. సినిమా అయితే మంచిగా ఉంది. కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి భలే కొట్టినారు. ఇంకా యాజ్ యూజువల్గా తెలుసు కదా, కొంచెం స్లో పేస్లో స్టార్ట్ అవుతుంది. మమ్ముట్టి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా చేస్తారు అండ్ ఫన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్లీ తను ఇన్వెస్టిగేట్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అంతా కూడా మంచి ఫన్నీగా, అట్ ద సేమ్ టైం ప్రతిదీ లాజికల్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు స్టోరీ, మన మమ్ముట్టి గారు వచ్చేసి ఒక ఎక్స్ పోలీస్ అండ్ ఒక డిటెక్టివ్ ఏజెన్సీ తను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి రన్ చేస్తూ ఉంటాడు. సో యూజువల్గా సిటీలో చిన్న చిన్న కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట, ఏది డబ్బులు ఇస్తే అట్లా అనమాట. అయితే ఒకసారి మాత్రం ఏమవుతుంటే తన హౌస్ ఓనర్ త్రూ ఒక పర్స్ అనేది తనకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఆ హౌస్ ఓనర్ ఏం చెప్తుందంటే, నాకు పర్స్ దొరికింది, సో ఈ పర్స్ ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయండి, ఇన్వెస్టిగేట్ చేసి, నువ్వు నిజంగానే అంత ట్రూ డిటెక్టివ్ అంటున్నావు కదా అని చెప్పి ఒక చిన్న ఛాలెంజ్ టైప్ ఇస్తుంది. సో మళ్ళీ ఆ ఛాలెంజ్కి తగ్గట్టు మమ్ముట్టి ఫస్ట్ ఒప్పుకోడు అనమాట. ఇదంతా చిన్న చిన్న కేసు, చిల్లర కేసులు నాకేమొస్తుంది అని. సో మమ్ముట్టి వాళ్ళ ఓనరే కాబట్టి తనకి రెంట్ అవసరం లేదు, ఈ 3 months నువ్వు నాకు ఇవ్వాలి కదా, రెంట్ అవసరం లేదు, నువ్వు జస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి ఆ పర్స్ ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసే అంటుంది అనమాట. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య అసలు స్టోరీ. సో యూజువల్గా కొంచెం తెలుసు కదా, మలయాళం ఇన్వెస్టిగేషన్ స్లో పేస్ ఉంటుంది, కానీ మనకి అర్థమయ్యే విధంగా నీట్గా తీస్తారు. అండ్ ఒక్కొక్క పాయింట్ వైజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ దొరికిన దగ్గర నుంచి మమ్ముట్టి యాక్చువల్గా కేసును సాల్వ్ చేసే విధానము ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ ఎట్లా అవుతుంది ఏంటి అనేది మొత్తం కూడా సస్పెన్సే. ఎందుకంటే నేను ఒక్క పాయింట్ చెప్పినా సరే మళ్ళీ మొత్తం సస్పెన్స్ యాక్చువల్గా మొత్తం పోతుంది అనమాట. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, క్లైమాక్స్ మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. మమ్ముట్టి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఎవరెవరైతే రోల్స్ అందరు చేశారో అందరు కూడా సపోర్టివ్ రోల్స్ అందరు బాగా చేశారు, పర్ఫెక్ట్ కాస్టింగ్ అనుకోండి. అండ్ ఒక్క దగ్గర కూడా మనకి యాక్చువల్గా ఏమంటారు, ఒక సీన్ డ్రాగ్ చేయడము అట్లా టైం వేస్ట్ చేయడం ఉండదన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్వెస్టిగేషన్ టైపే ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ మోర్ ఓవర్ మమ్ముట్టి అక్కడక్కడ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేసేసరికి మనకి ఎట్లా అంటే ఒక పెద్ద సూపర్ స్టార్ మూవీ చూస్తున్నట్టు ఉండదు. ఒక సింపుల్ మనలాంటి ఒక వ్యక్తి, ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎలా అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారో అలా చేస్తారు అనమాట. మరి ఏమంటారు, ఒక ఈక్లూతో అది పట్టుకున్నా అని ఒక సస్పెన్స్ లాగా ఏముంటుంది అనమాట. క్లీన్ రికార్డ్ ఉంటుంది మూవీ అంతా కూడా. సో అలా స్టెప్ బై స్టెప్ మెల్లగా ఒక్కొక్క పాయింట్ అలా ఏమంటారు అన్ని నాట్స్ని అంటై చేసుకుంటూ వెళ్తారు. అండ్ స్టోరీ పరంగా చూస్తే యాక్చువల్గా ప్రతిదీ కూడా మంచి కనెక్షన్తో ఉంటుంది కాబట్టి మనం కూడా కనెక్ట్ అయిపోతాం. అండ్ కాస్టింగ్ వీళ్ళు యాక్చువల్గా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు రావడం అనేది మనకి ఎక్కడో ఒకటి కన్ఫ్యూజింగ్ ఉండదు. అండ్ వీళ్ళకి స్టోరీకి సంబంధం ఏందనే క్వశ్చన్ రాదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ పాటు వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. అండ్ వాళ్ళ రిలేటెడ్ స్టోరీని అంతా కూడా మమ్ముట్టిని హీరోయిజం చూపిస్తూ అట్లానే ఈ క్రైమ్ని బ్యాలెన్స్ బాగా చేశారనమాట. సో సినిమా అయితే మాకు బాగా నచ్చింది. మీరు చూడండి, యాక్చువల్గా సర్ప్రైజ్ అవుతారు క్లైమాక్స్కి. దట్స్ అ వెరీ గుడ్ మూవీ. వన్స్ అగైన్ మలయాళం ఇండస్ట్రీ మళ్ళీ ప్రూవ్ చేసింది వై దే ఆర్ సో డిఫరెంట్ అండ్ యూనిక్ అని. ఇదన్నమాట మా రివ్యూ. ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. థ్యాంక్ యూ.